అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో పక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం
సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం. ఆరాధించండి. అమ్మలు అయ్యలు అందరూ కూడా కొద్దిసేపు మౌనంగా ఉంటారు. ఇదివరకు అందరూ మాట్లాడుకుని వచ్చారు. ఇప్పుడు మన అందరం కూడా నడపడానికి ఈ నూతన వధువులను దేవుని యొక్క కృపావరములను ఆశిస్తూ కోరుతూ ప్రార్థిస్తూ వారిని
మనందరం కూడా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మీరు కూడా సహకరించారు. ఆ తర్వాత సాంఘికంగా కూడా అయిపోయాక పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు అని పిలుస్తూ మిగిలి ప్రేమతో సంబోధిస్తూ ఉంటాను. ఏమనగా యేసు ప్రభు మా ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ప్రేమించిన వాళ్ళు ఆయన బంధువులు కాదు, మిత్రులు కాదు, కానీ అందరినీ సమానంగా దేవుడైన ప్రభు ప్రేమించారు. బోధించినటువంటి సత్యములకు విశ్వాసం కలిగి జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆయన వలె పరస్పరము ప్రేమ కలిగి జీవించమని చెప్పి ఆయన ఆదేశించారు. కావున మిమ్మందరిని కూడా క్రీస్తుని సహోదరులారా, ఈనాడు మన అందరం కూడా ఆకుల రాజ్ కుమార్ వారు ఇరువురు కూడా తల్లిదండ్రుల యొక్క అనుమతి ఆశీస్సులతో పెద్దల యొక్క దీవెనలతో ఈనాటి నుంచి వారు ఇరువురు ఏకమై కనుక దేవుడు వారి ఇరువురు కూడా మాట ఇచ్చి ప్రమాణం చేస్తూ దంపతులుగా తమ జీవితాల్లో కష్ట సుఖాలను సమానంగా పంచుకొని అలాగే ఒకరినొకరు ప్రేమించుకొని పరస్పరము ప్రేమ కలిగిన కూడా వారి చేయబోయే ప్రమాణం ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మనం కూడా సాక్షులుగా ఉండి వారి ఇతరుల మీద మనం ఏదైనా శత్రుతా భావం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. అలా మన ఇతరులకు కీడు రావాలని, ఇతరుల నాశనం అయిపోవాలని మనం ఆశిస్తూ సూర్య ద్వేషము కోపము ఈ రీతిగా మనం ఆలోచిస్తూ మన ఇతరులకు మనం కీడు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో మన మీద చేతపడి దేవుని యొక్క ప్రభావం పొందుటకు మనకు అధికారం ఇస్తూ ఉంటుంది. అక్కడ ఎదుట వాటర్ తాగడానికి టాప్ ఉంటుంది. ఆ టాప్ దగ్గరికి వెళ్ళిపోయి మనం నీరు త్రాగడానికి మనం ప్రయత్నిస్తాం. విషయంగా త్రాగడానికి దాహాన్ని తీర్చడానికి నీరు రావాలి అంటే అది ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడ ఏమి సంభవించింది అని పై పదాలు కూడా మనం పరిశీలించి తప్ప అలా నీరు వచ్చాడు. అలాగని దేవుని యొక్క కృపావరము మన యొక్క జీవితంలో రాకుండా ఉండటానికి ఏదైనా కారణాలు ఉండవచ్చు. మన యొక్క పాపములు కావచ్చు, మన యొక్క దోషములు కావచ్చు, మనలో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి కారణాల వలన మనకు ఆ దైవానుగ్రహం లభించకపోవచ్చు. అందుచేత ఒక క్షణము మౌనముగా మన అంతరము కూడా ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మన ప్రతి ఒక్కరము కూడా ఈ నూతన బతుకులతో వారి యొక్క ఆశలు అటుపావలను వారి యొక్క దాంపత్య జీవితంలో ధారాళంగా వారి అనుభవించేటట్టుగా మనందరం కూడా ప్రార్థిస్తూ మన యొక్క తప్పిదములు, పాపములు, దోషములు మన్నించమని క్షమాపణను కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగా. క్రీస్తు వారే చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుటము. ఓ దేవ, మీరు అది పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరచుచు మీరు సూచించుచున్నారు. ఈ మీ దాసులు రాజ్ కుమార్, మేరీ కుమారి విశ్వాసం వరించి పొందిన ఆశీస్సులకు అనుగుణంగా జీవించినట్లు వారికి మీ సహాయములను అందించమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు.
మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. దీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండి పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విఘ్నతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, ప్రతీకములను గానం చేయుడు. మీరు చెప్పే ప్రతి ఆశను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉండును. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలువగా స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచింది. మీరు నా పేరిట మీరు నన్ను ఎన్నుకొనను. ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు భరించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించిది. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. పిల్లలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇంకా మనం త్యజించవలసింది. పరస్పర ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటామని చెప్పి దాంపత్య జీవితాన్ని ఆరంభించినటువంటి దంపతులు కొంతకాలము పోయాక భర్త భార్య నిమిత్తము లేదా భార్య భర్త నిమిత్తము తన ప్రాణాన్ని త్యజించడానికి అర్పించడానికి సిద్ధమైనారు. దంపతులకి వాళ్ళు కాస్త వెనుకబడినటువంటి వాడు ఒక క్షణం ఆలోచించింది. మీ యొక్క వివాహం జరిగినటువంటిది నాన్న ఆ రోజున ఆ సందర్భాన్న మీకు కలిగినటువంటి ఆ పరస్పర ప్రేమ, దంపతుల మధ్య ఉన్నటువంటి ఆ పరస్పర ప్రేమ ఇప్పుడు వరకు కూడాను మీరు నిలబడుకోగలిగారా? ఒక ప్రశ్న అడుగుతారు. అప్పుడు వివాహ దినమున మీలో కలిగినటువంటి ఆ పరస్పర ప్రేమ ఇప్పుడు వరకు కూడా మీరు కాపాడుకోగలిగారా? లేకపోతే ఏదో ఒక లోపం ఎక్కడ ఉంటుంది. దంపతులు జీవితాంతము వరకు కూడా జీవితకాలం అంతా వరకు పరస్పరము ప్రేమ కలిగి దినదినము ఆ ప్రేమ పెరుగుతూ ఉండాలి. దినదినము ఆ ప్రేమ ఆ పరస్పర ప్రేమ పోవాలి. అప్పుడు వారి యొక్క జీవితము ఆనందము, ఐశ్వర్యము, ఆయుధారోగ్యము. ఆ ప్రేమ తగ్గిపోకూడదు. ఆ ప్రేమ పెరుగుతూ ఉండాలి. ఒక మొక్కను మనం ఉడిచినట్లయితే అది దానికి నీరు పోస్తూ ఎరువు వేస్తూ మనం దానిని పెంచుతాం. ఆ మొక్క ఎలాగైతే పెరుగుతూ ఉందో ఎక్కుతూ ఉందో అదే రీత్యా దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడాను అలా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే వారి యొక్క జీవితం స్వర్గంగా మారుతూ ఉంది. అప్పుడే ఆనందాశ్చర్యములను వారు అనుభవించగలరు. శాంతి సమాధానంతో అప్పుడే వారు జీవించగలరు. ఆయుధారోగ్యము, దేవుని యొక్క కృపావరము, చల్లని దీవెనలు
అప్పుడే వారి మధ్య మీరు కూడా కాస్త ఆలోచించి ఆ ప్రేమను మీరు ఎదుగుబడి కూడా వాళ్ళకు ఆ ప్రేమను మీరు అభివృద్ధి పరచుకుంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతున్నారు. లేదా ఆ ప్రేమ ఎక్కడే దంపతులు ఈ బిడ్డలిద్దరు వారు ఈనాడు దంపతులు కాబోతూ ఉన్నారు. వారు పరస్పర అందుచేత వారి యొక్క జీవితాల్లో ఎలాంటి పొడుదుడుకులు వచ్చినా ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా వాటినన్నింటినీ కూడా కష్టము సుఖము వాటినన్నింటినీ కూడా సమానంగా పంచుకుంటూ ఇకపోతే వారి యొక్క దేవుడు కూడా వాటి ఆశిస్తూ ఆశిస్తూ వారు కూడా ఆ పరస్పర ప్రేమకు విరుద్ధమైనటువంటి పద్ధతులు కానీ మాటలు కానీ క్రియలు కానీ ఏది కూడా లేకుండా పరస్పర ప్రేమ కలిగి జీవించడానికి వారు కూడా ప్రయత్నించాలి. మనం ప్రార్థిద్దాం, వారిని దీవిద్దాం. ఈ విధంగా మన సలహాను అందజేస్తూ కేవలం చిన్న చిన్న విషయాలు ప్రకటన చేసుకోకుండా దాంపత్య జీవితం ఏనాడు కూడా తారుమారవడానికి ఏ విధంగా కూడా ప్రారంభించకుండా దాన్ని పరిపోషి స్వీకరించాలనుకుంటున్నాను. మీరు తెలుసాలని కోరుచున్నారు. నడిపించుకొని దేవుని ఆజ్ఞలను అనుసరించి చేయొచ్చు. దైవ మానవ ప్రేమలు ఏమిటో మీరు జీవించగలరు. ఈ బాధ్యతను నిర్వహించడానికి మీరు ఎవరు సులువుగా ఉన్నారా? తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, బంధుమిత్రాలు అందరూ కూడా ఈ బాధ్యతను నెరవేర్చడంలో వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? ఈ సంగమ పేరిట తల్లిదండ్రులు కూడా మీపై శివభక్తి వేయులు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమగుచున్నారు. క్రీస్తు స్వామిని వేడుకలు మీ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞాన స్నానము పవిత్రమైన అభిషేకముల ద్వారా వీరిని మీ అనుచరులను విశేషములకు సాక్షులను చేయవలెనని క్రీస్తువామము ప్రార్థించుచున్నాను. పరిశుభ్ర పునీత అరులప్ప, పునీత రాయప్ప చిన్నపిల్లారా, సకల పునీతులారా, సర్వశక్తులైన భారతదేశంలోని మమ్ము అంధకారంలో నుండి అతిశయమైన మీ ప్రకాశంలోకి చేర్చే కావున ఈ బిడ్డల నుండి ఎన్నో పాపలను తొలగిపోదు. క్రీస్తులు మేము బలపరచుగాక. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీతి వలన పవిత్రులారా, మీరు వచ్చిన ఈ బిడ్డలు జ్ఞాన స్నానమునందు నీతి వలె దైవ జీవమునందు దినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీ బాధ్యతను నిర్వహించదలచిన మీ జ్ఞాన స్నానమునందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపు. ఇప్పుడు మరల పాపను చెల్లించు క్రీస్తునాథుని విశ్వాసమును ప్రకటింపు. ఇది తిరుసభ విశ్వాసం. ఈ మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడైన మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమునందు పుట్టి పాటుపడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను నీతుల బాంధవ్యమును పాపములను నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథునిందు ఇదే మన విశ్వాసము, ఇది తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములు రాజ్ కుమార్ జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా?
నేను మీకు పిత పుత్ర మరి మళ్ళీ ఫోన్ చేయరా? పుత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. మేరీ కుమారి, నేను పిత పుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమయ్యుగాక. మేరీ కుమారి, మీరు నూతన సృష్టి క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుగు వస్త్రమని క్రైస్తవ ఘనతకు నిత్య జీవితంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకున్నాడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికి నీళ్ళ మీ బిడ్డల క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రతి వారిని కలుసుకుందురుగాక. మనందరం కలిసి కృతజ్ఞతించిన విధంగా పరలోక తండ్రిని ప్రార్థించిన మీ నామం పూజించుగాక, మీ రాజ్యం గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యథార్థపడిన మనుషులను మా అప్పులను మనుషుని మమ్ము స్వాధీన ప్రవేశించకుండా కీడును రక్షించండి. ఆశీర్వదించి కాపాడి సంరక్షించుగాక. ఆమేన్. నేడు మీకు ఎంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసుల అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీ చెతకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను ఏరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారి దేవును నెరవేర్చుటకు వారి తగిన శక్తిని ప్రసాదించునుగాక. కాబట్టి మీరు చేసిన నిబంధన లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం నుండి ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొని భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించే సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములను తెలిసభ చట్టమని అనుసరించి పెట్టుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింపాలని ఎంచుచున్నారు. కావున దేవుని సముఖమైన తెలిసవేయుట చేతిలో చేసి మీ సమ్మతమును వెల్లడించండి. మేరీ కుమారి అయిన నిన్ను భార్యగా చేకొనిచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధులను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము ప్రేమించి గౌరవించుదును. రాజ్ కుమార్ అయిన నిన్ను భర్తగా చేకములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమిత సమక్షమైన మీ సమ్మతమును వెల్లడించేసింది. ఏలిన వారి దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక.
కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు, ఈనాటి పెళ్ళికి కారణభూతుడు. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు, ఈనాటి పెళ్ళికి కారణభూతుడు. కడపటి పెళ్ళికి ఆయనే వరుడు. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా, ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా, సంతానముతో దీవించబడగా, సహవాసములో సంతృప్తి చెందగా, సంతానముతో దీవించబడగా, సహవాసములో సంతృప్తి చెందగా, పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక.
కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం